బీహారీ గ్యాంగ్. ఈ పేరు చెబితేనే ప్రజలు, పోలీసులు సైతం ఉలిక్కి పడతారు. శివారు ప్రాంతాలు, ఒంటరిగా ఉన్న నివాసాలే లక్ష్యంగా ఈ ముఠా అత్యంత దారుణాలకు తెగబడుతుంది. గురిపెట్టి రెక్కి నిర్వహించడంలో ఈ దోపిడీ ముఠా సభ్యులు సిద్ధహస్తులు. మరి అలాంటి బీహారీ గ్యాంగ్ నెల్లూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిందా? దోపిడీ పర్వానికి తెరలేపిందా? తాజాగా నెల్లూరు నగరంలో వరుసగా 2 చోట్ల జరిగిన దోపిడీ ఈ సందేహాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇక అసలు విషయానికొస్తే, నిన్న రాత్రి నెల్లూరు నగరంలోని బాలాజీనగర్, హన్నాథ్పురం 3వ లైన్లో ఓ దోపిడీ ముఠా సంచరించినట్లు సీసీ ఫుటేజ్లో బయటపడ్డది. దొంగల ముఠా మొదట హన్నాథ్పురం 3వ లైన్లోని గురునిలయం అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడింది. అక్కడి 103 ప్లాట్ వద్ద ఈ ముఠా సంచారం సీసీ ఫుటేజ్లో వెలుగు చూసింది. ఈ ప్లాట్లో చొరబడ్డ ముఠా 250 గ్రాముల బంగారం చోరీ చేసినట్లు సమాచారం. పదునైన ఆయుధాలు కలిగిన ఈ ముఠా పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. నగరంలో ఒకే రాత్రి 2 చోట్ల బీహారీ ముఠా తరహాలో దోపిడీలు జరగటంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. చోరీ ముఠా దోపిడీ చేసిన 2 చోట్ల సీసీ ఫుటేజ్లను నగర పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ముఠా బీహార్కి చెందిందా లేక స్థానికంగా ఉన్న పాత నేరస్తులా అన్న కోణంలో విచారణ చేపట్టారు.